మనం ఎప్పుడూ ఎదుటివారికి మంచివాళ్ళేమో కాదు, అట్లా అని చెడ్డవాళ్ళేమో కాదు. ఒక్కొక్కసారి మంచివాళ్ళుగా కనిపిస్తాం, ఒక్కోసారి చెడ్డవాళ్ళుగా కనిపిస్తాం. అదేదో చెప్తారు చూడండి, నీళ్లల్లో ఉండే కమలానికి సూర్యుడు మిత్రుడవుతాడు, నీళ్లను వీడి భూమిపై పడ్డటువంటి కమలానికి సూర్యుడు శత్రువు అవుతాడు అని. ఎవరైనా మనకు సారీ చెప్పారనుకోండి, మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే డాక్టర్ గారు సారీ అండి అని కనుక అన్నారనుకోండి, మనకు చాలా దుఃఖాన్ని ఇస్తుంది. ఒకసారి సంతోషాన్ని, ఒకసారి దుఃఖాన్ని మనకు కలగజేస్తుంది. అంతేందుకు, పాఠశాలకు వెళ్ళేటప్పుడు కొట్టే బెల్లు మనకు కొంచెం కష్టాన్ని కలిగించినా చివరగా పాఠశాలలో కొట్టే బెల్లు మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంతే కదా. అలాగే అప్పిచ్చేటప్పుడు ఎదుటివాడు మనకు ఆనందాన్ని పంచే మిత్రుల్లా కనిపిస్తాడు. అదే మిత్రుడు అప్పడిగే వేళ మనకు పరమ శత్రువులా కనిపిస్తాడు. కాబట్టి ఎప్పుడు మనం ఎదుటి వాళ్లకు మంచివాళ్ళం కాము, ఎప్పుడు మనం ఎదుటి వాళ్లకు చెడ్డవాళ్ళం కాము. సంఘటనలను బట్టి మనుషులు మిత్రులు శత్రువులుగా మారుతారు. ఏమంటారు?